హాయ్ ఫ్రెండ్స్, ఆఫ్టర్ పెహల్గామ్ ట్రాజడీ జూన్ 6, 2025 భారతదేశంలో మనం ఒక మైల్ స్టోన్ని అచీవ్ చేయడం జరిగింది. అదే చీనా బ్రిడ్జ్. ఇది ఎస్పెషల్లీ రియాసీ డిస్ట్రిక్ట్లో కన్స్ట్రక్ట్ అవ్వడం జరిగింది. ఇది ప్రపంచంలోనే అతి ఎత్తైన బ్రిడ్జ్, హైయెస్ట్ బ్రిడ్జ్. ఎంత అంటే ప్యారిస్లో ఉన్న ఈఫిల్ టవర్ కన్నా ఇది 35 మీటర్ హైట్లో ఉండడం జరుగుతుంది. టోటల్గా 359 మీటర్స్ హైట్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో దీనివల్ల మనకి స్పెషాలిటీ ఏంటి అంటే ఉదంపూర్, శ్రీనగర్, బారాముల్లా ఈ రైల్వే లైన్ టోటల్గా 272 కిలోమీటర్ ఉండడం జరుగుతుంది. ఈ ఎంటైర్ రైల్వేలో ఇదొక పార్ట్గా కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. ఇందువల్ల కత్రా నుంచి శ్రీనగర్కి వెళ్ళే టైం 7 అవర్స్ పట్టేది ఇప్పుడు 2 to 3 అవర్స్లోనే ఫినిష్ అవ్వడం జరుగుతుంది. ఇంకా దీనివల్ల టెంపుల్ టూరిజం కానీ, ఎన్వైర్మెంట్ టూరిజం కానీ, వందే భారత్ ట్రైన్స్ వల్ల ఈ జమ్మూ కాశ్మీర్లో పహల్గామ్ ఇన్సిడెంట్ తర్వాత ఒక కొత్త ఎన్వైర్మెంట్ని మనం చూడడం జరుగుతుంది. సో దీన్ని హిమాలయాల్లో ఉన్న కఠిన పరిస్థితులను తట్టుకునే విధంగా, ఎస్పెషల్లీ సిస్మోగ్రాఫ్ మీద 8 తీవ్రత వచ్చే భూకంపాలు తట్టుకునే విధంగా, 200 కిలోమీటర్స్ ఎబో వచ్చే గాలుని సైతం తట్టుకునే విధంగా దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. సో ఇదే మాదిరిగా సూపర్లేటివ్ బ్రిడ్జెస్ ఇన్ ఇండియాలో మనం చూస్తే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియాగా మనం ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ లేదా దీన్ని మనం అటల్ సేతు అని పిలవడం జరుగుతుంది. ఇది నవీ ముంబైని కలుపుతుంది. అప్రాక్సిమేట్లీ 22 కిలోమీటర్స్ లెంత్లో దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా లాంగెస్ట్ బ్రిడ్జ్ ఓవర్ వాటర్ అండి, భూపెన్ హజారికా బ్రిడ్జ్ లేదా దీన్ని దోలా సాదే బ్రిడ్జ్ అంటాం. అస్సాంలో ఉన్న దోలాని, అరుణాచల్ ప్రదేశ్లో ఉన్న సాది అని ఇది కలుపుతుంది. ఇది అప్రాక్సిమేట్లీ 9.15 కిలోమీటర్ ఉంటుంది. ఇదే విధంగా లాంగెస్ట్ రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జ్ మన బ్రహ్మపుత్ర రివర్ మీద బోగీబిల్ బ్రిడ్జ్ని చూడొచ్చు. ఇది కూడా అస్సాంలోనే ఉంది. సో ఇలాంటి మోర్ కంటెంట్ కోసం జస్ట్ టు సబ్స్క్రైబ్, గివ్ లైక్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.